ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను టీవీకే అధినేత విజయ్ నాటకీయ పరిణామాల మధ్య నాలుగోసారి కలిశారు. 120 మంది ఎమ్మెల్యేల లిస్టుతో పాటు మద్దతిచ్చిన పార్టీల నేతలను కూడా లోక్సభకు తీసుకెళ్లారు. ఇక విజయ్ కి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గవర్నర్ ఆమోదం తెలిపారు. రేపు తమిళనాడు 17వ సీఎంకే టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సీఎంగా విజయ్ కి లైన్ క్లియర్ కావడంతో టీవీకే కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను టీవీకే అధినేత విజయ్ నాటకీయ పరిణామాల మధ్య నాలుగోసారి కలిశారు. 120 మంది ఎమ్మెల్యేల లిస్టుతో పాటు మద్దతిచ్చిన పార్టీల నేతలను కూడా లోక్ భవన్ కు తీసుకెళ్లారు. ఇక విజయ్ కి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గవర్నర్ ఆమోదం తెలిపారు. రేపు తమిళనాడు 17వ సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా విజయ్ కి లైన్ క్లియర్ కావడంతో టీవీకే కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. మొత్తానికైతే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు ఒక ఇటీవల 4-5 రోజులు జరుగుతున్న పరిణామాలకు ఎండ్ కార్డ్ పడ్డది. సో కాసేపటి క్రితమే టీవీకే అధిపతి తలపతి విజయ్ గవర్నర్ ను లోక్ భవన్ లో రాజేంద్ర విశ్వనాథన్ కలిసి తనకు ఉన్నటువంటి మద్దతు ఉన్నటువంటి పార్టీలతో సంబంధించినటువంటి లేఖను, జాబితాను, ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కి అందజేశారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ప్రమాణ స్వీకారానికి ఇక రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. సో ప్రభుత్వ ఏర్పాటు కూడా గవర్నర్ అనుమతి ఇవ్వడం వెనువెంటనే రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు 17వ ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరీక్షిస్తున్నటువంటి టీవీకే కార్యకర్తలు కావచ్చు, నేతలకు, ఎట్టకేలకు ఇవాళ ఎండ్ కార్డు పడ్డది. సో పోతున్నారు. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ రోజు అంతా కూడా నిన్న మొన్న ఈ రోజు గత 2-3 రోజులుగా కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత చివరకు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఈ రోజు కాసేపటి క్రితమే మద్దతు ఇచ్చారు. దీంతో పాటు ఐయుఎంఎల్ సంబంధించి పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో మొత్తం బలం 120కి చేరింది. మ్యాజిక్ గా 118, 120 చేరింది. సో ఈ నేపథ్యంలో మొత్తం రాజకీయాలకు సంబంధించి తమిళనాడులో రాజకీయ ఉన్న ఉత్కంఠకు తెరపడింది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో అనేక మంది, అంటే దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే విజయ్ కి కొంత రాజకీయంగా అనుభవం లేమి కారణంగానే ఇట్లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఒక ప్రచారం అవుతుంది. సో అల్టిమేట్ గా వాటిని అన్ని అధిగమించి కొద్దిగా ఆలస్యమైన ఎటకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం మొత్తంగా కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. రేపు 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. 17 ముఖ్యదండలు ఉండగా, అంటే 2 ఉద్దండ పార్టీలు ఏఐడిఎంకే, డిఎంకే, ఆ 2 పార్టీలను కూడా మొత్తంగా ఢీకొట్టి మొన్నటి ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకున్నారు. అతిపెద్ద పార్టీగా టీవీకే పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కావలసినటువంటి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో కొంత 4-5 రోజులు పొలిటికల్ గా హంగామా నడిచింది. సో ఎట్టకేలకు మాత్రం ఈ రోజు దానికి ఫుల్ స్టాప్ పడ్డది. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే చాలా ఉత్కంఠతో చాలా రోజులు 4-5 రోజుల తర్వాత హైడ్రామాతో అందులో పార్టీలను, అంటే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వీసీకే పార్టీ, ఈ పార్టీలను కొంత పార్టీల ప్రతినిధులు కంటిన్యూస్ గా సంప్రదింపులు జరుపుతూ, బుజ్జగింపు ఇస్తూ ఏదో రకంగా టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసాక మద్దతు ఇవ్వాలని చెప్పేసి 2-3 రోజులుగా కూడా సంప్రదింపులు జరిపితే చివరకు ఎట్టకేలకు ఒక్కొక్కరుగా మెత్తబడి మొదటగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లాగో బేసిస్ గా మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ కమ్యూనిస్టు కావచ్చు, అదేవిధంగా బీసీకే పార్టీ మాత్రం కాస్త చివరకు మెత్తబడి అల్టిమేట్ గా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. సో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకే కార్యకర్తలకు కూడా ఒక కోరిక, బలమైన కోరిక, తమ అభిమాన నటుడు కావచ్చు,
సో పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ఒక రకంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాడు. సో అత్యధికంగా ప్రజల మన్నను పొంది అత్యధిక సీట్లు, అదేవిధంగా ఓటు శాతం గణనీయమైనటువంటి ఓటు శాతం సాధించి అతి తక్కువ కాలంలోనే పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేతగా మాత్రం విజయ్ చరిత్ర పుటలోకి చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు, రికార్డు సృష్టించాడని చెప్పొచ్చు. గతంలో ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా విజయ్ జోసెఫ్, తలపతి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ తక్కువ కాలంలో పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా టీవీకే పార్టీకి మొత్తం ముందు నుంచి కూడా కొంత సానుకూలంగా పవనాలు ఉన్నాయి. ఎందుకంటే ఏఐడిఎంకే పైన నాయకత్వం లేమి, ఏఐడిఎంకేలో జయలలిత తర్వాత ఖచ్చితంగా నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. నాయకత్వం సరైన బలమైన నాయకత్వం లేకపోవడం, సో ఏక నాయకత్వం లేకపోవడం, సో ఆ పార్టీలో డిస్టర్బెన్స్, ఏఐడిఎంకేలో నాయకత్వం సంబంధించి ఎవరు పార్టీ లీడ్ చేయాలన్న దానిపైన ఒక సరైన దిశానిర్దేశం లేకపోవడంతో ఏఐడిఎంకేకి సంబంధించి ప్రజలు విశ్వసించలేదు. కేవలం మొన్నటి ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైంది. ఆ 47లో కూడా కొన్ని ఇప్పుడు కొంత మరొక చీలిక వస్తుందని చెప్పేసి కూడా ఆ ప్రచారం ఉంది. దాన్ని కూడా అది వేచి చూడాలి. ఎట్లాంటి పరిస్థితులతో పళనిస్వామి నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో ఇక నెక్స్ట్ డిఎంకే పార్టీకి సంబంధించి కూడా మొన్నటి వరకు అధికారం వెళ్ళింది. సో కొంత ప్రజల్లో వ్యతిరేకత, సో కొంత ఉదయనిధి స్టాలిన్ ముఖ్యంగా మంత్రిగా ఉంటూ స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి వ్యవహారం పైన కూడా కొంత అతను అధికారాన్ని విచ్చలవిడిగా వినియోగించాడు అనేది ఒక ఆరోపణ, ఒక విమర్శ ఉంది. సో కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం డిఎంకే సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కూడా కొంత వ్యతిరేకత ఉంది. సో దానికి తోడు ఒక రకంగా సెంటిమెంట్ ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా వరుసగా 2 సార్లు వచ్చిన పరిస్థితి లేదు. చాలా రేరెస్ట్. జయలలిత మొన్న లాస్ట్ టైం జయలలిత వచ్చింది, కానీ అందులో దురదృష్టవశాత్తు జయలలిత అనారోగ్య కారణాలతో కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా అంటే నెక్స్ట్ వరుసగా 2వసారి ఒక పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు చాలా అరుదని చెప్పవచ్చు. సో ఇప్పుడు అదొకసారి మొన్నటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, మొత్తంగా కూడా ఎవరైనా సరైన నాయకుడు లేరు కాబట్టి మరొకసారి ఇప్పుడు తమిళనాడుకు స్టాలిన్ ఒక్కడే దిక్కు ఉన్నాడు, సరైన నాయకుడు. అతని ఆధ్వర్యంలో డిఎంకేనే మరొకసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ తో పాటు అంతా భావించారు. సాధారణ ప్రజల్లో సైతం ఒక ఉండే, కానీ దాన్ని కొట్టిపారేస్తూ టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలనం సృష్టించారు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో. సో పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే ఇప్పుడు ఒకవైపు ఏఐడిఎంకేకు డిఎంకేకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎక్కువ స్థాయిలో కొత్త పార్టీ అయినప్పటికీ విజయ్ పైన నమ్మకంతో, అతను ఇచ్చిన హామీలు కావచ్చు, అతనికి సంబంధించినటువంటి పార్టీ పైన నమ్మకంతో 108 స్థానాలు కట్టబెట్టారు. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటు దిశగా వివిధ చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. సో అల్టిమేట్ గా మనం చూడాలి, మరి నిజంగానే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కానీ తర్వాత అనేక సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్న పరిణామాలు చూస్తుంటే వీసీకే పార్టీ కొన్ని షరతులు డిమాండ్ మద్దతు ఇవ్వాలంటే కొన్ని పెట్టినట్టు ప్రచారం జరిగింది. దానితో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వంలో చేరితే ఒక విధంగా ఉంటారు, ప్రభుత్వంలో చేరకపోతే ఒక రకంగా. కాకపోతే ఏంటంటే ఈ పార్టీకి సంబంధించి చిన్న పార్టీలకు సంబంధించి ఏ విషయంలోనైనా కొంత అసంతృప్తి అయినా లేకుంటే ఏదైనా టీవీకే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, సీఎం గా అవుతున్నటువంటి విజయ్ తీసుకున్న నిర్ణయాల్లో వ్యతిరేకత ఉంటే మాత్రం అప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు కాబట్టి వీళ్ళు కొంత హై డిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది, ఒత్తిడి ఉంటుంది విజయ్ ప్రభుత్వం పైన. విజయ్పీ అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత పునరాలోచన చేయాలి. కొంత ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఏమంటారంటే పరిస్థితి పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు మద్దతు ఉపసంహరిస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్ ఈ మొత్తం ప్రభుత్వాన్ని ఎలా 5 సంవత్సరాల పాటు ఎలా నడపగలరు, సో ఈ నేపథ్యంలో వాళ్లకు ఎట్లా నచ్చజెప్పి వాళ్ళను ఎట్లా మిత్రపక్షాలుగా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి మిత్రపక్షాలుగా ఎలా కొనసాగించగలుగుతారు అనేది కూడా మనం వేచి చూడాలి. దీనికి తోడు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ అన్నారు 5 ఎకరాల వరకు. అదే సందర్భంలో ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి ఉన్నటువంటి తల్లి ఖాతాలో 15,000 ప్రతి సంవత్సరం వేస్తారని చెప్పాడు. దీనికి తోడు నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి 4,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అదే సందర్భంతో పాటు పేదింటి మహిళలకు పెళ్లి చేసే తరంలో చీరతో పాటుగా ఒక సవరు బంగారం పెడతారన్నారు. సో అనేక హామీలు గుప్పించారు. సో దీంతో పాటుగా ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను కలబోసుకుంటూ
మొత్తం పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి మొన్నటి ఎన్నికల సమయంలో టీవీకి అధినేత విజయ్ హామీ ఇచ్చాడు. సో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి హామీలను ఎలా నెరవేరుస్తారు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే, మరోవైపు అభివృద్ధిని కంటిన్యూ చేయాలి. అదే సందర్భంలో రెండింటికి మించి ఉన్నటువంటి ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి పార్టీలను కొంత సఖ్యతతో ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వము పూర్తి స్థాయి 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిగా బలంగా ఉండేటట్టుగా కూడా ముందుకు, ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రిగా నాయకత్వంగా టీవీకే పార్టీకి సంబంధించి ప్రభుత్వ పెద్ద కాబట్టి మొత్తంగా కూడా ముందుకు తీసుకెళ్లాలి. సో అన్ని పార్టీలతో సమన్వయం, మద్దతుకి ఇచ్చిన పార్టీలు సమన్వయం పంచుకుంటూ అదే సమయంలో అత్యంత కీలకమైనది చాలా అంటే ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో విజయ్ అసలైన రాజకీయ నాయకత్వానికి ఒక పెద్ద పరీక్ష. ఒకవైపు స్టాలిన్, మరోవైపు పళనిస్వామి, ఈ ఇద్దరి వ్యవహారం అన్నిటికీ వీళ్ళిద్దరికి తోడు పైన కేంద్రంలో బీజేపీ ఉంది. సో బీజేపీ అధికారంలో కేంద్రంలో బీజేపీని సమన్వయపరచుకోవాలి. ఇక్కడ ఇప్పుడు లోకల్ గా స్థానికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రతిపక్షాలు ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ఏడీఎంకేను ఒక రకంగా రాజకీయంగా వాటి నుంచి వచ్చే విమర్శలు కావచ్చు, పొలిటికల్ గా వాళ్ళు ఇద్దరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అనేకమైన సవాలు. అధికారం వచ్చాడు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన ఇల్లలుగా కానీ పండగ కాదు. అనేకమైనటువంటి సవాళ్లతో ఇప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని తీసుకెళ్లే ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకు ముందు గతంలో కూడా ఎక్కడ కూడా అధిక రాజకీయ నాయకుడిగా అనుభవం లేదు. సో అనుభవం లేని కారణంగా గత 4-5 రోజులు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలుసు. ఇక ప్రభుత్వ అధినేతగా, రాజకీయ పార్టీగా, ఒక టీవీకే పార్టీ అధినేతగా ఎన్నో ఛాలెంజెస్ గత 4-5 రోజుల్లో ఫేస్ చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా కూడా ఎట్లాంటి ఛాలెంజ్ను, ఎట్లాంటి సవాళ్లను ఫేస్ చేస్తాడో, స్వీకరిస్తాడో చూడాలి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కొంత సీరియస్ గానే ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటది. సో ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో దళపతి విజయ్ గా జననాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి విజయ్ ఇప్పుడు అసలైన రాజకీయ నాయకుడిగా తన రాజకీయ పటిమను ప్రూవ్ చేసుకోవాల్సిన అయితే పరిస్థితుంది. అల్టిమేట్ గా మనం వేచి చూడాలి ఎట్లాంటి పరిస్థితి ఉంటే. నిజంగానే విజయ్ రాజకీయంగా ఏ రకంగా సక్సెస్ అవుతాడు. పొలిటికల్ పార్టీగా 2 సంవత్సరాల పార్టీ పెట్టి సక్సెస్ఫుల్ గా ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం విషయంలో కూడా ఎంతవరకు చక్కగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తాడు అన్ని రకాలుగా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.